తెలంగాణ విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం పట్టుబడింది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్ కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడు. ఏడీ అంబేద్కర్ ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఏడీ అంబేద్కర్ ను అరెస్ట్ చేశారు. 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్లు గుర్తించారు. సేలింగంపల్లిలో 5 అంతస్తుల భవనంతో పాటు అంబేద్కర్ పేరుపై 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డున 6 ఇంటి స్థలాలు, నగర శివారులో ఫామ్ హౌస్ ని గుర్తించారు. ఇక అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. సతీష్ ఇంట్లో 2,18 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ప్లాట్స్, ల్యాండ్స్, దాని తర్వాత కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు 2,11 లక్షల రూపాయల వరకు రావడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఈయనకి బినామీదారు ఉన్నాడని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చెప్పినామో వాళ్ళ ఇంట్లో దాదాపు 2,18 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి. దాని తర్వాత ఒక ఆమ్తార్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఈయన ఒక ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీని స్థాపించినాడు. దాన్ని అక్కడ ఓపెన్ ప్లేస్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేసినారు. దాదాపు 1 కోటి రూపాయల వరకు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టినాడు. ఇంకా పని కూడా జరుగుతూ ఉంది. ఇదే కాకుండా 77.5 లక్షల రూపాయలు ఈయనకి బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఒక 36 లక్షల రూపాయలు షేర్స్ రూపంలో, డిమాట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒక 5.5 లక్షల రూపాయలు ఆయన సోదాలు. తెలంగాణ విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం పట్టుబడింది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్ కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడు. ఏడీ అంబేద్కర్ ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఏడీ అంబేద్కర్ ని అరెస్ట్ చేశారు. 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్లు గుర్తించారు. శేర్లింగంపల్లిలో 5 అంతస్తుల భవనంతో పాటు అంబేద్కర్ పేరుపై 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డున 6 ఇంటి స్థలాలు, నగర శివారులో ఫామ్ హౌస్ ని గుర్తించారు. ఇక అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. సతీష్ ఇంట్లో 2,18 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఆ పేరుకు తగ్గట్లయినా వ్యవహరించాలి కదా అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదేమో. పేరుకేమో అంబేద్కర్, చేసేవన్నేమో అక్రమాలు. ఏంటి అసలు ఏసీబీ అధికారుల సోదాల్లో ఏమేమి దొరికాయి? డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? రైట్ సౌజన్య, ఏసీబీ వాళ్ళలో అవినీతి తిమింగలం చెక్కింది. మీరు అన్నట్టుగానే ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు కూడా ఉదయం నుంచి కూడా దాదాపు 15 టీమ్స్ ఏర్పడి తెలంగాణ వ్యాప్తంగా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము హైటెక్స్ సమీపంలోని మేఘనా సంబంధించిన అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉన్నాము. ఫ్లాట్ నెంబర్ 302. ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో మాత్రం అతని పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ పైన. అలాగే పై స్థాయిలో అనుమతి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, ఆయనకు సహకరిస్తున్న వారి నివాసాలను కూడా సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికి పరిశీలిస్తే వ్యవసాయ భూములతో పాటు అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, గచ్చిబౌలిలో G+5 బిల్డింగ్తో పాటుగా 10 ఎకరాల్లో ఉన్న ఆమ్దార్ కెమికల్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం ప్రభుత్వ విలువ పరిశీలిస్తే కూడా 2,11 లక్షల విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్స్ను, వాటికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా సాధన చేసుకున్నారు. అంబేద్కర్ బినామీ పటంచెర్లో నివాసం ఉంటున్నాడు. అతని పేరు సతీష్. అతని సతీష్ నివాసంలో కూడా 2,18 లక్షల నెట్ క్యాష్ లభించింది. ఆమ్దార్ కంపెనీలో ఇప్పటికే 1 కోటి రూపాయలకు సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ కోసం అంబేద్కర్ ఖర్చు చేశాడు. 70 లక్షల బ్యాంకు నగదు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. 45 లక్షల రూపాయలు విలువ చేసే 2 కార్లు అంబేద్కర్ తన బినామీ పేర్లపైన కొనుగోలు చేశాడు. వాటిని కూడా ఏసీపీ అధికారులు సీజ్ చేశారు. అంబేద్కర్ కారులో 5.50 lakhs నగదు లిక్విడ్ క్యాష్ దొరికింది. వాటిని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం
ఇతని పైన పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి పై స్థాయి అధికారులు విచారణ చేశారు. సో అవినీతి ఆరోపణల కింద కేసు నమోదు చేశారు, అంబేద్కర్ను అరెస్ట్ చేశారు. సో ఇతనికి సహకరించిన వారిపైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ అధికారులు వారిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా 15 టీమ్స్ సోదాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు పరిశీలిస్తే 2,18,00,000తో పాటు ఎక్కడైతే తన ఫ్రెండ్ పటంచెర్ల నివాసం పుట్టినాడు సతీష్, తన ఇంట్లో కూడా పెద్ద ఎత్తున లిక్విడ్ క్యాష్ దొరికింది. సో ఆస్తి పత్రాలకు సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్ సంబంధించి కూడా మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ కూడా 2 కోట్ల పైగానే పైచులుకుగానే ఉంటుంది. ఇక 77 లక్షలకు సంబంధించి బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, 5 లక్షలన్నర సంబంధించిన లిక్విడ్ క్యాష్ కావచ్చు, ఇక 45 లక్షలకు సంబంధించిన అతని బినాం పేర్లపై ఉన్న 2 కార్లు కూడా సీజ్ చేశారు. ఓవరాల్గా ఏసీబీ అధికారులు ఇతని పైన పెద్ద స్థాయిలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాటన్నింటినీ కూడా దర్యాప్తు చేశారు, కేసు ఫైల్ చేశారు. ఏసీబీ అధికారులు ఉదయం నుండి తన స్నేహితులు సన్నిహితులు ఎవరైతే ఇతన్ని సహకరిస్తూ ఉన్నారో వారి నివాసాల్లో కూడా మొత్తం 15 చోట్ల 15 బృందాలుగా ఏర్పడి ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇంకా కూడా అతని నివాసంలో కూడా ఇంకా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇతని బినామీలు ఉన్నారు, అలాగే వాటికి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించి లిక్విడ్ క్యాష్ కావచ్చు, వాటికి సంబంధించిన డినామినేషన్స్ ఏవైనా అనేక కోణాలు కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు అందాయి. ఏడీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖలు పనిచేస్తున్న అంబేద్కర్ పైన కూడా. సో ప్రస్తుతం ఏసీబీ అధికారులు తన నివాసంలోనే ఉన్నారు, సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. సౌజన్య. కిరణ్, ఒక బినామీ సతీష్ ఇంట్లో 2,18,00,000 నగదు చిక్కింది కదా, సో దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవా? ఒకటి. ఇంకొకటి, ఆ బినామీ సతీష్ దగ్గరే అంత సొమ్ము అంత నగదు చిక్కింది అంటే ఇంకెంతమంది బినామీలు ఉండొచ్చు, ఎంతమంది దగ్గర ఇంకెంత సొమ్ము ఉంది అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా సౌజన్య, ఎందుకంటే పటంచెర్లో నివాసం ఉంటాడు సతీష్ అనే వ్యక్తి, అంబేద్కర్కు సన్నిహితుడుగా ఉన్నాడు. సో ఇతని పైన కూడా ఏసీబీ అధికారులు ఉదయం ఒక టీం వెళ్ళింది, అతని నివాసంలో కూడా ఉదయంనే అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో 2,18,00,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ లభించింది. వాటికి సంబంధించి ఎలాంటి డినామినేషన్స్ లేవు. సో ఆ క్యాష్ని కూడా సీజ్ చేశారు, లెక్కించారు అధికారులు, వాటిని సీజ్ చేశారు. సో ఇటు సతీష్ అలాగే అంబేద్కర్కి ఏ విధంగా సాన్నిహిత్యం ఉంది, వీరు ఎంతకాలంగా ఎన్ని రోజులుగా వీరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అంబేద్కర్ ఏ విధంగా సహకరిస్తున్నాడు, ఇతనితో పాటు ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారనేది కూడా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సో 15 బృందాలు ఏర్పడి అక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరుపుతున్న క్రమంలో ఇతనికి సహకరించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారంతా కూడా బినామీలుగా ఉన్నారు. అంటే అంబేద్కర్కి బినామీలుగా ఉన్న వ్యక్తులపైన సోదాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ఇక బహిరంగ మార్కెట్లో వీటి విలువ పరిశీలిస్తే కూడా మార్కెట్ వాల్యూ కావచ్చు, అలాగే వారికి సంబంధించిన లిక్విడ్ క్యాష్ కూడా ఓవరాల్గా అన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. Yes, Kiran, thank you. Thanks for the live updates.